షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రాత్రి చీపురుపట్నంలో ఉలికిపాటుకు గురైంది. వృద్ధ మహిళలపై ఇద్దరు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దుండలు అయితే దాడి చేసే పరిస్థితి కనిపించింది. రాత్రి నుంచి కూడా రక్తపడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఏదైతే తెల్లవారుజామున ఉందో పాల వ్యాపారం ఆ ఇంటికి తలుపు కొట్టగా ఎప్పటికీ తలుపు తెరవకపోయేసరికి బంధువులు సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది పాటు మనతో పాటు దీనికి సంబంధించి వృద్ధులకు సంబంధించి వాళ్ళ తమ్ముడైతే ఉన్నారు, తమ్ముడితో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా జరిగిందని, ఏం జరిగింది అసలు చెప్పండి. రోజు పాలు పోసేవాడు ఇప్పుడు తలుపు కొడితే తలుపు తీయలేదు. నాకు వచ్చి చెప్తే నేను కిటికీలు ఓపెన్ చేసి చూసాం. వాళ్ళ ఇద్దరు రక్తం అడుగులో ఉంటే తలుపు బద్దలు కొట్టి ఓపెన్ చేసి వాళ్ళకి తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. వైజాగ్ రిఫర్ చేసామని చెప్పి వైజాగ్ పట్టుకెళ్ళాం. వైజాగ్ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారండి? వాళ్ళ కుటుంబం ఉన్నారు, బంధువులు గట్టి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? అపోలో హాస్పిటల్ వైజాగ్. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? అదే యాత్రకి వెళ్ళారు కదా, యాత్రకి. అదే ఎక్కడికి వెళ్ళారు? అదే బద్రీనాథ్ పుష్కరాలకి. ఎన్ని రోజులు అయిందని వెళ్ళి? 1 వీక్ అని, కరెక్ట్గా 1 వీక్. రేపు వస్తారు యాక్చువల్గా. ఈలోకి జరిగింది. వాళ్ళిద్దరే ఉంటున్నారు, వృద్ధంపతి ఇద్దరు మహిళలు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు, వైజాగ్లో ఉన్నారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు ఉన్నారు మా సురేష్కి. వాళ్ళిద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఏ వస్తువులు పోయి అనుకుంటున్నారా? పోయి ఏమనుకుంటారు? ఏదో పూర్తిగా తెలియదు, మాత్రం చాలా పోయి. వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ అయితే ఎలాగుందండి? మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఐసీయూలో ట్రీట్మెంట్ అవుతుంది. మరి రేపటికైతే కానీ డాక్టర్లు ఏమి చెప్పలేకపోతుంటారు. మీకేమవుతారు ఆ వృద్ధులు? వృద్ధులు మా ఒకటి అక్క, ఒకటి మా అక్క వీరకత్తి. ఇలాంటిది ఎప్పుడైనా ఘటన మీకు ఎప్పుడు చోటు చేసుకుందా? లైఫ్లో చూడలేదు. ఇది లైఫ్లో ఈ దగ్గర ఎక్కడ మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మీకు ఎవరి మీద అనుమానం ఏమైనా ఉందా? నాకైతే ఎవరు, అందరి దగ్గర గౌరవంగా పోతున్నా కానీ మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. మీకు ఎవరితో విభేదాలు కానీ ఇటువంటివి కానీ ఏమి లేవు. వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది పిల్లలకి? అందరూ అలర్ట్ అయ్యారు. మా మేనల్డ్ కూడా వచ్చేస్తున్నాడు, రాత్రికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటాడు. మీరు వెంటనే ఎవరు సమాచారం ఇచ్చారండి? మా మేనల్డ్కి ఇచ్చాను, పోలీసుకి ఇచ్చాం, అంబులెన్స్ 198కి ఇచ్చాం. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ముందు చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకెళ్ళారు. అక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్కి వైజాగ్ నెక్స్ట్ విజయనగరం పట్టుకెళ్ళారు. విజయనగరంలో మ్యారేజ్ హాస్పిటల్. అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని అంటున్నారు? అదే 24 hours అయితే కానీ మేము మెరుగు ఏంటని చెప్పలేమన్నా. మరి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు 3 hours 4 hours అయింది. రేపు ఉదయంకి పూర్తి సమాచారం వస్తుంది. ఏదైతే విషయం చీపురుపల్లి పట్టణంలో దారుణమైన సంఘటన జరిగిందో అదే విషయంపై మనతో శంకర్రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకు మరి కొన్ని ప్రయత్నాలు చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇదే విషయంపై ఏమనుకుంటున్నారు, మీరు ఏ విధంగా విచారణ చేపడుతున్నారు? అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి జరిగిన విషయం చీపురుపల్లి టౌన్లో మన రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక 2 floor బిల్డింగ్ అనేది, అది వారణాసి సురేష్ వాళ్ళ ఇల్లు. అయితే లాస్ట్ శనివారం ఈ వారణాసి సురేష్ భార్య పిల్లలతో కలిసి సరస్వతి పుష్కరాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు కస్తూరిబాయి గారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఒక అమ్మగారే ఉంటున్నారని చెప్పి లక్ష్మీవరం వాళ్ళ అత్తయ్య గారు శ్రీకాకుళం నుంచి కూడా చిట్టమ్మ, ఆవిడకి కూడా 70 years, వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే రాత్రి వీళ్ళిద్దరూ కూడా 1 గంట వరకు టీవీ అదేవిధంగా సెల్ ఫోన్ చూసుకొని ఉండడం జరిగింది. 1 గంట వరకు కూడా మెలకుగానే ఉన్నారు. జస్ట్ అప్పుడే 1:15కి ఇలా పడుకుండిపోయారు. అదే సమయంలో వీళ్ళకి 2 floor బిల్డింగ్ అండి ఇది. ఈ 2 floorలకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు పడుకున్నారు. ఫ్రంట్ డోరు బ్యాక్ డోర్ 2 కూడా లాక్ చేసే ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ చెక్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి పడుకున్న వాళ్ళపైన ఒక ఇద్దరు దుండగులు అకస్మాత్తుగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాంతో ఫేస్ మీద ఇద్దరికి కూడా దాడి చేసి గాయపరిస్తే వాళ్ళు సెమీ కాన్షియస్లోనికి వెళ్ళిపోయిన వెంబడే వాళ్ళ మెడలో ఉన్నటువంటి గోల్డ్ తీసేసి అదేవిధంగా బీరువా కూడా పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక 2 నెక్లెస్లు, 4 పిల్లల చైన్లు, వీళ్ళ మెడలో ఉన్నటువంటి గోల్డ్ సుమారు 16-17 తులాల వరకు కూడా వీళ్ళు దోసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే రూట్లో వచ్చారో అదే రూట్లో మేడ మీదకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అయితే వీళ్ళిద్దరూ కూడా
సెమీ కాన్షియస్లో అలాగా రక్తపు మడుగులో పడుకున్నారు. తెల్లవారి పాలవాడు వచ్చి తలుపు కొడితే ఎప్పటికీ తీయకపోతే ఈ సురేష్ వాళ్ళ మాయ గారు పక్కనే ఉంటారు, వెంకట్రావు గారు, అతను చెప్పడం జరిగింది. అతను వచ్చి చూశారు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్న ఏం జరిగిందని చెప్పి బ్యాక్ సైడ్ డోర్ పగలగొట్టి లోనికి వచ్చారు. లోనికి వచ్చి చూసేసరికి ఈ విధంగా ఉంది. మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను డిఎస్పీ గారు, మా లోకల్ ఎస్ఐ గారు, చిపురుపల్లి ఎస్ఐ గారు అందరం కలిసి అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి వైజాగ్ రెఫర్ చేయించామండి. ప్రజెంట్ వాళ్ళ కండిషన్ బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. దాని తర్వాత ఏదైతే ఈ విధంగా ఒంటరిగా ఉన్నారో వీళ్ళు ఇలాంటి సందర్భంలో మాకు తెలియపరిచినా లేదంటే మాకు ఏదైనా సీసీ కెమెరా ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ పెట్టుకుంటే ఇలాంటి నేరాలు జరిగినప్పుడు లేదు ఏ సందర్భం వచ్చినా కూడా ఇవి చాలా ఉపయోగపడతాయండి. అదేవిధంగా చాలాసార్లు అవేర్నెస్ చేస్తాను. ఎక్కువగా ఈ సీసీ కెమెరాస్ మీద ప్రజలు దృష్టి పెడితే మనకి చాలా ఉపయోగపడతాయని అందరికీ మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రజలెవరు కూడా దీంట్లో బాధపడవలసిన పని అయితే ఏం లేదండి. ఈ విషయము మా అడిషనల్ ఎస్పీ గారికి చెప్పాం. సీన్లో నుండి వాళ్ళు సరైన ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది. టీమును ఫామ్ చేసాం. ఖచ్చితంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ వచ్చింది. దాంట్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసుని అయితే డిటెక్ట్ చేస్తామండి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకుని ఉంటే దీనివల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అందరికీ నా యొక్క మనవండి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే చీపురుపల్లి పట్టణం ఉందో రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి అయితే మాత్రం ఇద్దరు వృద్ధ మహిళలు అయితే ఉండే పరిస్థితి ఉంది. ఎవరైతే వృద్ధ మహిళలు ఉన్నారో వాళ్ళ అబ్బాయి వారణ సురేష్ అని కుటుంబంతో సహా అయితే మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అయితే ఈ వృద్ధులైతే ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో 1 వీక్ నుంచి ఉండడంతో రాత్రి 1 గంట వరకు అయితే మేము సదా టీవీ చూసుకుని ఉన్నామని, అదే తరుణంలో 1 గంట తర్వాత అయితే ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం రావడం జరిగింది. వెంటనే మాపై దాడి చేసి మాపై అయితే మాత్రం మా దగ్గర ఉన్న వస్తువులు అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన భాగంలో అయితే ఇద్దరు వృద్ధ మహిళలు అయితే రక్త మడుగులో కొన ఊపిరితో పడే పరిస్థితి అక్కడ కనిపించింది. తెల్లవారుజామున పాల వ్యాపారస్తులు వచ్చి తలుపు కొట్టి ఎప్పటికీ తలుపు తీయకపోవడంతో అక్కడున్న ఎవరైతే ఆ ముసలి వృద్ధ సంబంధించి అబ్బాయి ఉన్నాడు సురేష్, వాళ్ళ మాయిక పాల వ్యాపారం చెప్పడం జరిగింది. వెంటనే పాల వ్యాపారం చెప్పడంతో ఆ మాయగారు రావడంతో తలుపు వెనక డోర్ నుంచి ఓపెన్ చేయడంతో వృద్ధ మహిళలు రక్త మడుగులు అయితే ఉండే పరిస్థితి కనిపించింది. వెంటనే వాళ్ళైతే మాత్రం వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో అక్కడ తరుణంలో పోలీసులు చేరుకుని అయితే మాత్రం ఈ కేసుపై దర్యాప్తు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై విచారణ వేగవంతం కూడా చేసే పరిస్థితి కనబడుతుంది. చీపురుపల్లి పట్టణం నుంచి సురేష్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.